రాత్రి 11 అవుతుంది. సాల్మియాల అన్నం తిందామని ఏదైనా హోటల్ దొరుకుతుందేమో అని చూస్తున్నాం. రాయలసీమ హోటల్ అని తీసుకుపోతున్నాం మా అన్న. ఇక అలా పోయి తింటాం. ఫుల్ ఆకలిస్తుంది మా ఇద్దరికైతే. ఇక షాపింగ్ అని వచ్చినాము. షాపింగ్ అంటే ఈ టైంలో అన్నీ క్లోజే ఉన్నాయి దాదాపుగా. ఇక ఇంత కడుపులో ఇంత పడేద్దాం. ఇక రాయలసీమకి వచ్చినామా. ఏం ఏరియా ఏంటి అనేది సాల్మియా బ్లాక్ 10లా ఉన్నాము. ఇక పోయి ఇంత గుమ్ముతాం. ఇగో మా మురళి అన్న ఇతనే, ఇగో సిరిసిల్ల మనిషి. ఇక ఇది ఇగో రాయలసీమ. ఇక లోపలికి వచ్చేసినాం. ఏం తినాలా అని చెప్పి ఇద్దరం ఆలోచిస్తున్నాం. ఇక బిర్యానీ తిని బోర్ వస్తుందని చెప్పి 2 ప్లేట్ల పరోటా చెప్పినాం. ఇక పరోటా కోసం వెయిట్ చేసుడే. ఇక ఎట్లా కూడా చోట టైం పడుతుంది కాబట్టి అంత లోపల మనం టీవీలో ఈడియట్ సినిమా చూసేద్దాం. ఒకప్పటి రోజులు గుర్తొచ్చినాయి. ఈడియట్ మూవీ ఏమన్నా ఉంటుంది ఆ మూవీ, ఒక తరుణాకు ఉంటుంది. ఊపిందంట ఒకప్పుడు. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినా మళ్ళీ మొత్తానికి స్క్రీన్ చూసి. సో ఇక చూసి మేము అంత లోపల పరోటా మనకు వచ్చేసింది. ఇక పరోటాతో సహా పప్పు, ఉల్లిగడ్డ నంచుకొని పరోటాలో తింటే అది సూపర్ టేస్ట్ ఉంటుంది. మాకు అది అలవాటు అన్నట్టు. ఇక ఎప్పుడైనా ఉల్లిగడ్డ ఇవ్వమంటాం. అన్న ఉల్లిగడ్డ అయితే కంపల్సరీ పరోటా ఇవ్వమంట అంటాం. ఇక మనది ఇది. ఇక ఫైనల్గా తినడం అయిపోయింది. ఇక బయటికి వెళ్ళినాం. ఇక మన అన్న అన్నవాటే రూబనే అన్నవాటే. రూబా ఇక మనోళ్ళే కదా, మన కంపెనీ అది. మనోళ్ళు పెట్టారు, రూపాయి తీసుకుంటారు. 800 మియలు తీసుకున్నారు. అంటే 800 మియలు అంటే 800 పిల్స్ అన్నట్టు. ఇంచుమించు ఇండియా ఒక 240 రూపాయలు అయితే అనుకో. ఇక గిట్ల ఉంటుంది ఇక గల్ఫ్ జీవితం. చూడండి, డే అంతా డ్యూటీలు చేసుకోవాలి, రాత్రి పూట ఎరగాలి. వచ్చిన తిప్పలు ఇట్లున్నాయి, ఏం చేయాలి, తప్పదు కదా. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.